పరిశుద్ధుడ మహోన్నతుడ మా యేసు ప్రభువానికి వందనాలకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి నీ స్వరం ఎంపిక ప్రభా అని ప్రభు మాకు ఇచ్చిన నీ మాటను మా హృదయంలో నాటి నీ మాటలోని అర్థాన్ని మేము గ్రహించలాగను మా హృదయమును నేత్రులను తెరవమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పెడతానని వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, త్రియక దేవుని నామమున మీకు అందరికీ శుభములను తెలియజేస్తూ మరొకసారి ఈ ఆరాధనలో ఈ యొక్క చిన్న మెడిటేషన్ కు ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము 5వ అధ్యాయం 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచెదరు. తృప్తిపరచదు లేదా నింపబడదు అనే మాట బైబిల్లో ఇంగ్లీష్లో తర్జుమాలో రాయబడింది. ఈ నీతి కొరకు అనే మాట, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్, ఆర్ హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్, అండ్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ హ్యూమన్ బీయింగ్. ఈ నీతి అనేది మనకు మనం చూసినప్పుడైతే ఇట్స్ ఎ స్పిరిచువల్ హంగర్, ఆధ్యాత్మిక అంతరంగంలో లోతైనటువంటి ఒక ఆకలి లేదా దాహం. సాధారణంగా దీన్ని ఏం చేస్తారంటే ఆకలి అనగానే నేనే జీవాహారం కాదు కాదు, ఇది నేర్చుడు నీరు తాగేవాడు మరి ఎన్నడూ తప్పికోవడం అవి కాదు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే నీతి కొరకు. వాట్ ఈస్ రైచియస్నెస్? సో ఇట్ ఈస్ దేవుని దృష్టిలో ఏది న్యాయమైనదో అది ఆయన ప్రవర్తన నియమావళి నుండి మనకి ఇవ్వబడ్డది. దేవుని దృష్టిలో ఏది న్యాయమైనదో ఆ నీతి, ఇట్ ఈస్ గివెన్ టు అస్ బై ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తన జీవిత నియమావళిలో తన యొక్క ప్రవర్తనా విధానాన్ని మనకి ఏదైతే కనపరిచినాడో దాని మీద ఈ యొక్క నీతి ఆధారపడి ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇట్ ఈస్ ఆ నీతి ఏంటంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ఈచ్ అదర్. ఒకరు తన జీవిత సంబంధాలలో ఏ రీతిగా తన సామాజిక జీవితంలో జీవించాలో అది మనకు బోధించే విధానమే ది రైచియస్నెస్. దట్ మీన్స్ జస్ట్, న్యాయపరమైనది, నైతిక విలువలతో కూడినది, ఆ దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైనటువంటి దానిని ఈ మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఈ మాట హీబ్రూ వర్డ్లో జదెక్ అనే మాట, గ్రీక్లో డెకాయిసునే అనే మాట రాయబడింది. DIKAIOSUNE, డికాయసునే. గ్రీక్లోనేమో హీబ్రూలోనేమో జదెక్ అనే మాట వాడబడింది. ఈ అన్నిటి అర్థం ఏంటిదంటే జస్టిస్ అంటే న్యాయమైన ప్రవర్తన, జనరాసిటీ, దయా దాక్షిణ్యతతో ఉదార భావం కలిగినటువంటి స్వభావం, హానెస్టీ, నమ్మకత్వం అనే మాటలు చెప్పబడుతున్నాయి. నిజమే, ఈ ప్రవర్తన నియమాలు సంబంధాన్ని కడతాయి. దేవునికి నీకున్న సంబంధం, మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇది తిరిగి నియంత్రించి ఈ స్వభావం, ఇట్స్ అన్ యాటిట్యూడ్, ఇట్స్ అన్ బిహేవియరల్ ప్యాటర్న్, దీన్ని బిహేవియర్ ట్రైట్స్ అంటారు. బియాటిట్యూడ్ మనకేంటంటే అంతరంగంలో ఇన్నర్ స్టేట్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ సెల్ఫ్. నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితి, స్పిరిచువల్ స్థితిని, అంటే ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని అది బలపరిచి నిన్ను నడిపించే విధానం. అందుకే బైబిల్ ఏమంటాడు ఒక దగ్గర, మీరు మొదట దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెదకండి, సీక్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అంటాడు. కారణం ఏంటిదంటే సీకింగ్ గాడ్స్ కింగ్డమ్ ఈస్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, ఒక జీవిత విధానం అది. అందుకే ఇప్పుడు మనం ధన్యతలు దేవుని రాజ్య విలువలు అంటున్నాం. అండ్ దెన్ హిస్ రైచియస్నెస్, ఆయన నీతి అనగా ద లైఫ్ స్టైల్, ద వెరీ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. ఇది మనకు ఆయన పోలికలో ఆయన సమరూపం గల వారిగా మార్చడానికి దేవుడు మనకి ఇవ్వబడిన నియమములు కదా. అందుకే సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అంటే మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ అదర్ పీపుల్. సరే, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే హౌ వీఆర్ గోయింగ్ టు సెటిల్ అవర్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చక్కని మాట అంటాడు, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దీనికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు, అది యేసుక్రీస్తు యందు విశ్వాసం మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది.
నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. ద వెరీ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్? Righteousness is being right relationship with God, having justly, honesty and faithfully. నమ్మకమైనది, న్యాయమైనది, హానెస్ట్గా ఆ సంబంధం కలిగి ఉంటుంది. దేవునితో ఉన్న సంబంధంలో అక్కడ కనబడిన మూడు కనబడుతుంది: జస్ట్లీ, హానెస్ట్లీ అండ్ ఫెయిత్ఫుల్లీ. విశ్వాసపూరితమైనది. రైచియస్నెస్ ఇస్ ఇన్ బిహేవియర్. నైతిక, న్యాయపరమైన ప్రవర్తన నియమావళి. ప్రైమరీ ఇట్ ఇస్ అ కండక్ట్. అంటే నువ్వు జీవిస్తున్న విధానాన్ని చూపిస్తుంది. నీకు, నీ దేవునికి, నీకు నీ పొరుగువానికి ఈ సంబంధాలలో ఈ నీతి అనేది కనపరచబడుతుంది. ఇది దేని వల్ల కలుగుతుంది? మనకు టోటలీ ట్రస్టింగ్ గాడ్. దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసత కలిగి నమ్మిక ఉంచినప్పుడే ఈ స్వభావాలు మనలోకి చేర్చబడతాయి. కీర్తన గ్రంథం 33వ కీర్తన 18వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 33వ కీర్తన 18. నేను చదువుతాను చూడండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనందు భక్తుల వారి, ఆయన భయభక్తుల గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనం యెహోవా పరిశుద్ధ నామమును నమ్మికించి ఉన్నాము. ఆయన బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకునిచున్నాము. నీ కృప మా మీద నుండుగాక. దట్ మీన్స్ ఇఫ్ యూ టోటలీ ట్రస్ట్ గాడ్, దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు మనలో వచ్చే ఆ జీవిత విధానం. దావీదు చక్కగా చెప్తున్నాడు కదా, మేము నేను కనిపెట్టుకున్నా, నీ కృప మాకు కలుగు చేయి, నీ సంరక్షణ మాకు కలుగు చేయి, నీ తోడు మాతో ఉంచు. దట్ మీన్స్ వెన్ యూ టోటలీ ట్రస్ట్ గాడ్, యువర్ బిహేవియర్, యువర్ యాటిట్యూడ్, యువర్ రిలేషన్షిప్ విల్ చేంజ్. కనుక దేవుని వాక్యము ద్వారా ఈ నీతి అనేది నీలో అది కుమ్మరించబడుతూ ఉంది. ఇంకో భక్తుడు ఏమంటాడంటే, righteousness is possible only by being cleansed from the sin. పాపము నుంచి విడుదల పొందుట వలననే. మరి ఈ పాపము ఎవరు విడుదల చేశారు మనకు? యేసు ప్రభు. ఎందుకు? మన పాపములకు బదులుగా ఆయన పాపముగా మార్చబడి శపించబడిన వాడికి శిలువలో చనిపోయి మన పాపాన్ని కడిగాడు. హీ బికేమ్ సిన్ ఫర్ us. పాపముగా మార్చబడ్డాడు. ఆ పాప శాపాన్ని భరించాడు. ఆ పాపము నుండి మనం కడిగి వేసి, మనం క్షమించి, మనకు పాపంగా మార్చబడి ఆయన తన కృపను మనకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 20. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెనగానే ఆయన మన కొరకు పాపముగా చేయబడింది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేయబడిను. ఇట్ ఈస్ ట్రూ. హి హస్ బీన్ మేడ్ సిన్ ఫర్ us. అండ్ ఆయన ఏమి ఎరగని ఆయన, పాపం ఎరగని ఆయన కనుకనే, పాపం ఎరగని వాడు కనుకనే పాపం క్షమించేది కాదు. మనల్ని శుద్ధి చేసి మన ప్రవర్తనలో ఈ పాప నియమమును తీసివేస్తాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన జీసస్ హాస్ ఎక్స్చేంజ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను ఎక్స్చేంజ్ చేసుకున్నాడు మన పాపం కొరకు. చేసుకుని మనము ఆయనలో నీతిగా ఎంచబోటకు మనలను మన పాపం నుంచి విడుదల కలిగి చేసి వీ కెన్ బి, అంటే మనం ఆయనలో నిలబడడానికి మనలను అరికాలు మొదలుపెట్టి నడినెత్తి మట్టుకు ఆ పాపపు స్వభావాన్ని తీసివేసి ఆయనలో సమకూర్చుకొని ఉన్నాడు. దేర్ఫోర్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటిదంటే, మన పాపమును కడిగి వేయగలిగి మన పాపముకు పాపముగా మార్చబడిన ఆయన నీతి ఈజ్ రిలేషన్షిప్ విత్ us. ఆయన మనతో ఏర్పరచుకున్నటువంటిది. దానికి మనము రెస్పాండ్ అయ్యే ఆ నీతిపరమైనది, న్యాయమైనది ఏదైతే విశ్వాసంతో, ట్రస్ట్తో, ఇంతకు 18లో ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతావో అక్కడ నీ ప్రవర్తన స్వభావం మారుతూ ఉంది. దేర్ఫోర్ రైచియస్నెస్ అనేది మన జీవితాలలో ఒక ప్రవర్తన నియమావళిగా తీసుకుని రాబడుతుంది.
ఎగ్జాంపుల్ ఇంకా ఏమంటాడంటే ఆదామును అవ్వని చేశాడు. అంటే మీకు నీతి అనేది జ్ఞాపకం చేస్తాడు. ఆదాము అవ్వని చేశాడు. ఆదాము అవ్వని చేసి ఏం చేశాడు? ఆయన స్వభావం వాళ్ళకి ఇచ్చాడు, ఆయన రూపం వాళ్ళకి ఇచ్చాడు. ఈ గేవ్ హిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ ఇచ్చాడు కూడా తన స్వభావం కూడా ఇచ్చాడు వాళ్ళకి. సో ఆడమ్ అండ్ ఈవ్ దే వర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. వాటిలో నీతి ఎంతగా ఉండదంటే గాడ్ వాస్ వాకింగ్ విత్ దమ్. దేవుడు వారితో నడుస్తూ ఉండినాడు అండ్ వాస్ టాకింగ్ విత్ దమ్. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమం జరిగిందో ఆయనతో స్వభావం తెగిపోయింది, సంబంధం తెగిపోయింది, స్వభావం మారిపోయింది. దట్ మీన్స్ ఆ రైచియస్నెస్ అనేది వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి. Righteousness is nothing but walking with the Lord and talking with the God and having his image. ఎప్పుడైతే ఆ స్వభావం మనలోనికి వస్తుందో మన ప్రవర్తన అంతా కూడా ఆ దేవుని యొక్క ఆధారమైనదిగా, న్యాయపరంగా, ఇతరులతో ఉన్నటువంటి సంబంధం కానివ్వండి. ఇప్పుడు ఆదాము ఉన్నారు ఇద్దరు, వాళ్ళిద్దరికి దేవునితో సంబంధం, తర్వాత ఇద్దరికి సంబంధం. ఎవరికి? ఆదాముకు అవ్వకు. నేను ఎప్పుడు చెప్తాను, మీకు గుర్తుందని, పాపం జరిగినప్పుడు ఏం జరిగింది? మొట్టమొదట మానవుడు దేవుని ఎదుటి పారిపోయాడు. ఈ పారిపోతూ పోతూ అవ్వ ఆదాము ఇద్దరు వేరు చేయబడ్డారు. తర్వాత సృష్టి యావత్తు వేరు చేయబడింది. ఈ నీతి తిరిగి సమకూర్చబడడంలో వచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే మానవునికి మధ్యన సంబంధం సరిచేయబడి నీతి సంబంధంలోకి వచ్చి మానవునికి దేవునికి వచ్చిన ఈ సంబంధం కూడా నీతిపరంగా సమకూర్చబడి అది న్యాయపరంగా దేవుని విశ్వాసం వలన కలిగినదైతే తిరిగి సంబంధం ఏర్పరచబడుతుంది కనుక అది నీతిగా పిలువబడుతుంది. దట్ మీన్స్ గెట్టింగ్ బ్యాక్ ఇన్ టు ద రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ సచ్ అ వే దట్ యు వాక్ అండ్ యు టాక్ విత్ ద లార్డ్. దేవునితో నడిచి ఆయన చేయి పట్టుకొని ఆయనతో వెళ్ళగలిగినటువంటి ఆ జీవిత విధానం అని ప్రభు మనకు జ్ఞాపకం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ పాపం జరిగిందో ఇండిసిప్లిన్ అనేది వచ్చింది. దేర్ఫోర్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డిసిప్లిన్. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన, క్రమశిక్షణతో కూడినటువంటి ఒక నియమావళి. అందుకే మనకేం చేశాడు? తోరా ఇచ్చాడు, తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు ఏంటండి? దే రెగ్యులేట్ ది సొసైటల్ లైఫ్. సామాజిక జీవితాన్ని నియంత్రించే విధానం అది. ఈ 10 ఆజ్ఞలు సామాజిక జీవితాన్ని నియంత్రిస్తాయి. ఈ ధన్యతలు దేవుని రాజ్య విలువలను మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అనగా అవి మనకు దేవుని యొక్క మన ప్రవర్తన నియమావళిని, సంబంధాలను తిరిగి ఒక భక్తులు ఏమంటారు? గాడ్లీ యాటిట్యూడ్ అంటారు. ఈ ధన్యత అనేది గాడ్లీ యాటిట్యూడ్. ఇవి మనకు కలిగి చేసి తిరిగి సంబంధాన్ని సమకూరుస్తూ ఉంది. ఏ రీతిగా ఉండాలో దాన్ని నియంత్రిస్తుంది. కనుక ఇట్ బ్రింగ్స్ డిసిప్లిన్ ఇన్ టు అవర్ లైఫ్. మన ఆలోచన విధానాన్ని నియంత్రిస్తుంది. నువ్వు వేసే ప్రతి అడుగు నీవు దేవునికి నీకు కలిగినటువంటి ఆ యొక్క సంబంధంలో ఆయన ప్రవర్తన నియమావళిని, గాడ్లీ యాటిట్యూడ్స్ నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తూ పొంది వాక్యం ద్వారా నువ్వు నడుచుకుంటూ ఉంటావో అక్కడ ఇట్ కమ్స్ డిసిప్లిన్. దట్ మీన్స్ యు ఆర్ రెస్టోర్డ్ ఇన్ టు ది వెరీ లైక్లీ నేచర్ ఆఫ్ గాడ్, యువర్ గాడ్. నీ దేవుని యొక్క స్వభావంలోనికి నువ్వు మార్చబడతావని జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా. బైబిల్ ఏమంటారు? మీరు శాస్త్ర పరిచయంలో నీతి వల్ల ఉండకూడదు అంటాడు. చూడండి, 5వ అధ్యాయం మత్తయి సువార్త 5:20 వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికముగా కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అంటే శాస్త్రుల నీతి కన్నా మీ నీతి ఒకవేళ సరిగా లేకపోతే మీరు దానిలో యూ హ్యావ్ టు గో బియాండ్. మరి వాళ్ళ నీతి ఏంటి? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం మొదటి నుంచి చూద్దాం. అప్పుడు యేసు 23వ అధ్యాయం మత్తయి సువార్త. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లనను, శాస్త్రులు పరిసయ్యులు మోసే పీఠం మీద కూర్చున్న వారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనలేరు. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వేలితో నేను వాటిని కదలనివ్వరు అని వేషధారణ ఎట్లుందో చూపిస్తుంది ఇక్కడ. దే టీచ్, లిసన్ టు దేర్ టీచింగ్, బట్
దే కాంట్ బిలీవ్ దెమ్ బికాస్ దే డజంట్ డూ. మందికి చెప్తారు నీతులు అని చెప్పి, అంటే బరువు మోయాలని చెప్పి నియంత్రించిన ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు వట్టి ఒక ఓన్లీ సబ్బాత్ గురించి 39 రూల్స్ ఉన్నాయట, జస్ట్ ఆన్ సబ్బాత్. ఇది వీళ్ళు పెట్టే నియమాలు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనంతో ప్రభుని ప్రేమించి ఆరాధించమని ప్రభు చెప్తే, దీనికి పెట్టిన అన్ని అంటే క్లాజెస్ అన్నట్టు ఇవన్నీ. అది మెయిన్ పక్కన పెట్టేసి ఇష్టం వచ్చిన క్లాజెస్ పెట్టుకుంటూ వచ్చి ఇతరులకు ఉంటే కానీ వాళ్ళు చేయరంట. ఆ నీతి కాదు మన దీపం జ్ఞాపకం. మన నీతి ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యమైనది దైవ స్వభావం, గాడ్లీ యాటిట్యూడ్ మనలోకి వచ్చినప్పుడు నువ్వు క్రీస్తు కలిగిన ఆ మనస్సు మనలో కలిగి ఉంటుందని ప్రభు మనం జ్ఞాపకం చేస్తుంటాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలని వారు కోరుదురో అలాగనే మీరును వారికి చేయడి, ఇది ధర్మశాస్త్రములకు ప్రవక్తలకును ఉపదేశమై ఉన్నది. అంటే నీకేం కావాలనుకుంటావో ఎదుటోనికి కూడా అటువంటి సంబంధం. నీకు ఆకలితే నీకు అన్నం కావాలి, మరి ఎదుటోనికి ఆకలిస్తే కూడా నీకు అన్నం కావాలి కదా. కనుక ఎవరికి లేకుండా తినకూడదు అనే ఉద్దేశం అక్కడ. నీకు కావాల్సింది నువ్వు తిని ఇంకోటి కూడా ఆకలి అవుతుంది. యాజ్ మచ్ యాజ్ యు ఆర్ హంగ్రీ, ది అనదర్ పర్సన్ ఈజ్ ఆల్సో హంగ్రీ. సో దేర్ షుడ్ బి ఈక్వల్లీ షేరింగ్. మానదిన ఆహారం నేడు మాకు తెచ్చాం. ఏంటిదో కారణం ఏంటో తెలుసు, అది ఇట్స్ అ సోషల్ జస్టిస్, నీతి. అది ఏంటి సోషల్ జస్టిస్? ప్రభువా నాకు కలిగేసినప్పుడు నాకు ఇయ్యి, నాకు ఇచ్చేటప్పుడు ఇంకోరికి తక్కువ కావద్దు, ఇంకోరికి ఇచ్చినప్పుడు నాకు తక్కువ కావద్దు, అందరికి సమానంగా ఇయ్యి ప్రభు అని ప్రార్థన చేసే నీతి అది. దేవుని బిడ్డలారా, దిస్ రైచియస్నెస్, ఇది గాడ్లీ యాటిట్యూడ్, దైవ సంబంధమైన అది జీవిత విధానమని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దీని వలన మానవుని జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేటివ్, మార్పు చెందుతున్నటువంటి ఒక నూతన శక్తిని లోనికి వస్తుంది. భక్తులు ఏమన్నా, ఇట్స్ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఫర్ చేంజ్ ఫ్రమ్ అంగర్, ఫ్రమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ టు ద పవర్. నేను అన్న దాని నుంచి ఇట్ విల్ గివ్ యూ ఎ చేంజ్, ఒక కొత్త స్వభావంలోనికి వస్తుంది. దాంట్లో నువ్వేం చేస్తావంటే ఆ నీతి కలిగినటువంటి ఆ జీవిత విధానంలో ఎదుటివారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ఎట్లా ప్రేమించాలో ఆ నీతి నీకు కనపరుస్తూ ఉంది. నిజమే, యు నీడ్ టు బి రైచియస్ ఇన్ యువర్ యాటిట్యూడ్, ఇన్ యువర్ థింకింగ్, ఇన్ యువర్ బిహేవియర్. నీ దినదిన సంబంధాలలో జస్ట్గా ఉండడానికి, న్యాయపరంగా ప్రవర్తించడానికి, హానెస్టీగా ఉండడానికి, నువ్వు అంటే నిన్ను చూసిన వాడు నేను నమ్మగలగాలి. నీ ప్రవర్తన విధానం ఆ రీతిగా మార్చబడినప్పుడే నీవు తృప్తిపరచబడదువు. దట్ మీన్స్ నీ స్వభావము క్రీస్తు స్వభావంలోనికి మార్చబడినప్పుడే. క్రీస్తు స్వభావం ఏంటిదండి? ఐ రీడ్ యూ. రైచియస్నెస్ కమ్స్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యందు యేసు క్రీస్తు మన పాపమును ఏ రీతిగా కొట్టివేశాడో ఆ కొట్టివేసిన ప్రవర్తన విధానం నీతిగా ఎంచబడిన కనుక మన రైచియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ జీసస్. కనుక ఆయన నీతిమంతుడిగా ఉండి నీతిగా మనల్ని సమకూర్చుకోవడానికి తాను మన పాపమును కడిగి వేసి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. అందుకే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపములు ఒప్పుకునేళ్ళ ఆయన మన ప్రతి పాపముని మనం పవిత్రపరిచి తన ఇష్టమైనటువంటి వారిగా మార్చుకుంటాడు. ఎస్, దేవుని బిడ్డలారా, the justice, the righteousness of God is always the power that really cleanses us in our attitude, in our relationships, in our behavior. మీకా గ్రంథం 2వ అధ్యాయం చెప్తారు. 2వ అధ్యాయం మొదటి 1-2 వర్సెస్. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కారములు చేయు వారికి శ్రమ, అలాగు చేయటం వారికి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవుగానే చేయుదురు. మంచంలో వండుకొని ఏమిటంటే ఆలోచన? మోసపు క్రియలు యోచించుట. ఏంటి మోసపు క్రియలు? ఎవరిని ముంచుదామా, ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏ రీతిగా అక్రమం చేద్దామా? ఇది దైవ సంబంధమైనటువంటి నడవడి విధానానికి విరుద్ధమైనది. 6వ అధ్యాయం 1వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి,
నీవు వచ్చి పర్వతము సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలు మీదను వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా అతడు వ్యాజ్యమును, యెహోవా ఆడే వ్యాజ్యమును ఆలకించుడి. లిసన్ టు ది వే దట్ ఈస్ గాడ్ ఈస్ టెల్లింగ్ అస్. మన తరపున పోరాడుతూ ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మంచం మీద పండుకొని దుష్టాలోచనలు చేయకండి. కమ్ టు ది లార్డ్, కమ్ టు ది లార్డ్ అండ్ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ ఇన్ యువర్ హార్ట్. మీకు ఇంకా చదువుతా ఉంటాయి, వాజ్ ఎంజాయ్. మీకు 3వ అధ్యాయం 1వ వచనం. నేను ఇలాగ ప్రకటించింది, యాకోబు సంతతి యొక్క ప్రియులారా, ఇశ్రాయేలు అల్పతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండుటకు మీ ధర్మమే కదా. ఆయనను మేలు గ్రహించుకొని కీడు చేయు నిష్టపడుతురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముక మీద నుంచి మాంసము చీల్చివేయదు. God is telling us to shun away from ఈ మూర్ఖపు స్వభావం నుంచి బయటకు రావాలని చెప్తున్నాను. అందుకే ఈ ధన్యత ఏంటి? గాడ్లీ యాటిట్యూడ్స్, దైవ సంబంధమైనటువంటి నీతి కూడినటువంటి ప్రవర్తన నియమావళి మనకు ప్రభు నేర్పిస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, గాడ్స్ క్యారెక్టర్ చూడండి ఎక్కడ ఎట్లుంటుందో. కీర్తన గ్రంథం 89వ కీర్తన, కీర్తన గ్రంథం 89 14వ వచనం. ఉమ్, 89:14 ఏమంటారు? నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగద్యముల నెరుగు ప్రజల ధనులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. అక్కడ చూడండి, మళ్ళా చదువుతుంది చూడండి. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానత్వములు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. అండ్ గాడ్ ఈస్ కాలింగ్ హియర్ టు హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ మైండ్. అటువంటి మనసు కలిగి ఉండాలి. నీతి న్యాయములు, కృపా సత్యములు ఎప్పుడైతే మన జీవితాల్లో మనకు ఉంటాయో, ఇది దైవ సంబంధమైన స్వభావంగా మార్చబడుతుంది కనుక దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా మార్చబడుతుంది. Therefore, God is asking us to show love to each other in a godly attitude where సమాజ నిర్మాణం జరుగుతుంది. నీకు నీ దేవునికి ఆ సంబంధం తిరిగి ఏర్పరచబడుతుంది కనుక దైవ స్వభావం నీలోకి వస్తుంది. సరే, నీతి కొరకు ఆకలి డబ్బులు కలబడతారు, వారు తృప్తిపరచబడదు. ఏంటి తృప్తిపరచబడడం? అలాస్ మాట చెప్పుకోలేదు. తృప్తి ఏంటిది? తృప్తి సారపత గ్రామం, కుండలోని పిండి, బుడ్డిలోని నూనె. 5,000 మందికి భోజనం. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. తృప్తిపరచబడదు. ఎప్పుడైతే నీలో నీతి కొరకు నీలో ఉంటుందో నిరంతర తృప్తి నీ జీవితంలో కనపరచబడుతుంది. సరిపోతాయి 5 రొట్టెలు 2 చేపలు, ఎంతమందికి పెట్టాడు? అటువంటి ఆధ్యాత్మిక తృప్తి నీలోనికి వస్తుంది. మానవుని పీడించే ఒక భయంకర పరిస్థితి అంటే ఎంత ఇచ్చినా సరిపోదు. ఎప్పుడు కావాలి. ప్రభు ఏమంటున్నాడు అంటే, నీవు నీ న్యాయంగా నీతిగా నీ ప్రవర్తన మార్చుకో, నా ప్రవర్తన నియమావళిలో నువ్వు ఎదుగు, నీకు తృప్తిపరచబడతావు, నీవు నింపబడతావు. యూ విల్ బి ఫిల్డ్. ఎంతగా నింపబడతావు అంటే కొదువ లేకుండా 12 గంపలు ఎత్తే అంత. కుండలోని పిండి అయిపోదు, బుడ్డిలోని నూనె అయిపోదు. ఈ నింపబడం అనేది ఇట్ ఈస్ ఫిల్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు అది నిన్ను తృప్తిపరిచి నింపుతుంది. ఇట్ విల్ ఫిల్ యూ. వెన్ ద హోలీ స్పిరిట్ ఫిల్స్ యూ, దేర్ ఇస్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇన్ యూ. ఆత్మ నిన్ను నింపినప్పుడు కదా, మనకు 14వ అధ్యాయం, యోహాను 14వ అధ్యాయం 13-15 వచ్చినంలో, మీరు నన్ను ప్రేమించినట్టు
మీరు నా ఆజ్ఞలు గైకొందురు, నా ఆజ్ఞలు గైకొంటే నా తండ్రి వలన ప్రేమింపబడతాడు, నా తండ్రి వలన ప్రేమింపబడిన నేను ప్రేమిస్తాను కనుక వేరొక ఆత్మ అనగా ఆ సత్య స్వరూపైన ఆత్మ మీకు ఇవ్వబడుతుంది. మీలోనికి వచ్చినప్పుడు నన్ను కనపరుస్తుంది. మీకు కొన్ని రోజులైతే లోకం నన్ను చూడదు, కానీ మీరు చూస్తారు. ఆయందు ఉన్న వారిలో ఆత్మ ఉంది కనుక వాక్యంలో సజీవుని క్రీస్తును తెరిచి మన కళ్ళకు మనోనేత్రములు తెరిచి వాక్యములో ఉన్న సజీవుని క్రీస్తును మీకు చూపిస్తుంది అని అర్థం అక్కడ. You will be filled because wherever there is righteousness, there is the presence of the Holy Spirit which fills you and satisfy you. Satisfy you. నేనే పై నుండి వచ్చిన జీవాహారం, 6:35 కదా, నేనే జీవాహారం, ఇది పైనుండి వచ్చి తండ్రి వల్ల కలిగిన జీవాహారం. నేను ఇచ్చాడు నీరు త్రాగడం ఎన్నడు నువ్వు దప్పికొనడు. సమరయ స్త్రీతో చెప్తుంటాడు అక్కడ పోయినాడు బావి దగ్గర, నేను ఇచ్చాడు నీరు త్రాగడు వాడు ఎన్నడును దప్పిక పొందడు. ఆధ్యాత్మిక దప్పిక, ఆధ్యాత్మిక ఆకలి, ఈ నీతి అనే స్వభావంలోకి వచ్చినప్పుడు దైవ సంబంధమైనటువంటి ఆ సంబంధాన్ని సరిదిద్దుతుంది కనుక క్రీస్తులో ఉన్న జీవం నీలోనికి వస్తుంది. ఎక్కడైతే నీతి ఉందో, ఎక్కడైతే నీతిపరమైన సంబంధం నీకు నీ దేవునికి తిరిగి సమకూర్చబడుతుందో, ఆ నీతి స్వభావం ప్రజలలో సమాజంలో కనపరచబడుతూ నీవు పరిశుద్ధుని కనుక దేవుని యొక్క అంగీకార యోగ్యమైన జీవితాన్ని చూపిస్తావు, అక్కడ నింపబడతావు. యూ విల్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ యూ విల్ బి ఫిల్డ్. మామూలుగా ఇప్పుడు ఇవన్నీ భూలోక సంబంధం కదా, రొట్టెలు, ఈ పిండి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన నింపుదల నీలో కలుగుతుందో భూలోక సంబంధమైనటువంటి అక్కర్లు సమృద్ధిగా నీకు ఇవ్వబడతాయి. నీకు తృప్తి అనేది కలిగి చేయబడుతుంది. మనకు జీవితంలో ఏంటంటే వాంట్ 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 ఐ వాంట్ ఐ వాంట్ కాదు. దేవుడి బిడ్డలారా, మొదట ఆత్మతో నింపబడి దేవుని యొక్క నీతిగా మనం మార్చబడినప్పుడు నీలో సంతృప్తి సంతృప్తి కదా. ద్రాక్షరసం ఏంగా మారింది? ద్రాక్షరసం నీళ్ళు ఏమిగా మారాయి? ఎట్లా మారాయి? శిష్యులు పోయేమంది నీళ్లు పోసింది, నీళ్లు వాళ్ళకి తెలుసు నీళ్లు పోస్తాయి. ఎట్లా వారికి మారింది? వారి ప్రవర్తన చూడండి. యు నో ది రైచియస్నెస్. వాళ్ళు ముంచిందట ద్రాక్షరం కోసమే ఉంచారట. పోసింది వాళ్ళే నీళ్లు, కానీ ముంచింది మాత్రం చేయి లోపలికి పోతుంది. దేనికోసము? మేము ద్రాక్షరసం పంచడానికి అని ముంచారట. ఎప్పుడైతే వాళ్ళ విశ్వాసము ఆ జగ్గు నీళ్ళకి తగిలిందో అప్పుడు జగ్గులో అక్కడ నీరు ద్రాక్షరసంగా మారింది. పోసినప్పుడు కాదు. ఎప్పుడైతే వీళ్ళు విశ్వాసంతో ఆ జగ్గు నీళ్ళకి తగిలిందో, ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇస్ ఎన్కౌంటర్డ్ విత్ ఫెయిత్. దేవుని వాగ్దానాలు విశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడు అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరుగుతుంది. వారి నీతి జీవితంలో ఏంటంటే ఇది మేము ద్రాక్షారసం కొరికే ముంచుతున్నామన్న నీతి చూసారా, అది నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది. Yes, you will be filled with the presence of the Holy Spirit. And the Holy Spirit will guide you into the deepest life in Jesus Christ. యేసుక్రీస్తులో లోతైన జీవితం తీసుకుని వెళ్ళినప్పుడు క్రీస్తులోని స్వభావితమైనటువంటి నియమావళులు నీలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా మార్చబడుతుంది. దాని కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. They shall be filled with abundance and power of the Holy Spirit. దేవుని తండ్రి దయచేయను గాక. ఆమేన్.